వాక్యంలోకి వెళ్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ముందు కొనసాగుదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించబడుచుండగా దేవుడు మనతో మాట్లాడాలి అని దేవుని యొక్క సహాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనం చేస్తాం. కృపాసక్తి సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడ, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క రాత్రికాలం వేళ ఈ విధంగా నాయన మీ సన్నిధిలో చేరుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకు స్తోత్రము. ఆయన వచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న కొరతలను, అక్కర్లను, ఆయన వారికి ఉన్నటువంటి ఇరుకులను, ఇబ్బందులను సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలముగా తయారవుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. రావాల్సిన ప్రతి బిడ్డను మీ యొక్క ఆత్మ ప్రేరేపణ చేత నడిపించమని ప్రార్థిస్తున్నాం. నాయన అయ్యా, మేము ఎందుకు కూడుకుంటున్నామో అది గుర్తెరిగి నాయన శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి మీ యొక్క సన్నిధిలో బ్రతుకుటకు, మీ పాదాల చెంత నేర్చుకున్నటకు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా బలహీనరాలను ప్రభావం మీ చాటు మరుగుపరిచి మీ మాటలు మీరు మొదటిగా నాతోనూ తర్వాత మా అందరితోనూ మాట్లాడినట్టు పొందమని ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకున్నటకు ఆయన ఇంకా ఆయన మా యొక్క విశ్వాసం చిగురించుటకు, బలపరచబడుటకు, స్థిరపరచబడుటకు, వాక్యం ముందు ఏరు పారిన వారే మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ మ్యాన్యువల్ ప్రేయర్ హౌస్ను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. ఆయన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచండి. ఈ కోడిక యావత్తు మీకు మహంకరంగా జరిగించుకుందరని నమ్ముచు మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, గలతీయులకు రాసినటువంటి పత్రికను మనం వివరించుకుంటూ ఉన్నాం. 6 అధ్యాయాలున్నాయి. 3 భాగాలు చేసుకున్నాం. 3 భాగాలలో మొదటి భాగం కంప్లీట్ చేసుకున్నట్టే లెక్క, కొంత పోర్షన్ తప్పించి. ఏంటి ఆ పోర్షన్ అంటే, 1వ అధ్యాయంలో 2వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం పెండింగ్గా ఉంచుకున్నాము. 2 అధ్యాయాలు అయిపోయిన తర్వాత దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పెండింగ్ పోర్షన్ని ధ్యానం చేస్తున్నాం. 1వ అధ్యాయంలో 5 వచనాలు మనం కంప్లీట్ చేసుకున్నాము. 6 నుండి పెండింగ్ పోర్షన్ ఏదైతే ఉందో 9వ వచనం వరకు ఈరోజు కంప్లీట్ చేద్దాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి అందరూ కూడా శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎన్ని దినాల నుండి వాళ్ళు వాక్యం వింటున్నారు, ఎన్ని గంటల నుండి వాక్యం వింటున్నారు మర్చిపోయి మరి వాళ్ళు వాక్యాన్ని ఆలకించినట్లుగా, ఆకలిని దప్పికను మరచి వాక్యాన్ని ఆలకించినట్లుగా మనం లేఖనాల్లో చదువుతూ నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రీతిగానే మనము వాక్యాన్ని వినేటప్పుడు దయచేసి సమయం ఎంత అవుతుందని చూసుకోవద్దు. మ్యాక్సిమం సమయానికే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం, ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ వాక్యం చెప్పుకోవాలనుకున్నటువంటి ఆ యొక్క తాత్పర్యం ముగియే వరకు కంపల్సరీగా మనం దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు పేరట మనందరం కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ఒక్కొక్కసారి కొంతమంది విఐపీస్ ఏమైనా మీటింగ్స్ జరిగినప్పుడు, విఐపీస్ అంటే మంత్రులు కానీ ఎవరైనా ఏదైనా లోన్ ఇస్తామని వచ్చిన వాళ్ళు, బ్యాంక్ మేనేజర్స్ కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి వాళ్ళు కొంతమంది మధ్యతరగతి వారికి కానీ పేదలకు కానీ లోన్లు ఏమైనా ఇస్తామని వచ్చినప్పుడు కొన్ని మీటింగ్స్ పెడుతుంటారు. ఆ మీటింగ్ చివరి వరకు ఉంటేనే పాయింట్ ఏంటనేది, దేని నిమిత్తం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఆలస్యం కూడా అవ్వచ్చు. సో ఆ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాము. దేవుడు విఐపీల కంటే చాలా గొప్పవాడు. అందరికంటే ఎక్కువ ఆయన
ఉన్నతుడు, ఈజ్ ద సుప్రీం. కాబట్టి ఆయనకి మనం విలువిచ్చి చివరి వరకు వాక్యాన్ని ఆలకించాలని ప్రభు పేరిట మనమే చేస్తున్నాం. ఈరోజు మనం మన అంశాన్ని పెట్టుకున్నటువంటి పేరు గలతీయుల గల్తీ. ఆ టైటిల్ పెట్టద్దు అని ఇంట్లో వాళ్ళు అన్నారు, కానీ ఖచ్చితంగా అదే సూట్ అవుతుందని నాకు అనిపించింది, నా మనస్సాక్షి అనిపించింది, కాబట్టి అది పెట్టడం జరిగింది. గల్తీ అంటే మిస్టేక్, తప్పిదము, పొరపాటు. గలతీయుల యొక్క తప్పులు ఏంటి, వాళ్ళు చేసినటువంటి గొప్ప తప్పిదం ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. అది గలతీయులు చేసిన తప్పేనా, లేకపోతే నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది చేస్తున్నటువంటి తప్ప అనే అంశాన్ని కూడా మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. మొదటిగా 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి అనే మాటలు వస్తుంది. కృప అంటే ఏంటి మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా మీరు మాట్లాడడం నేను ఇష్టపడతాను. కృప అంటే ఏంటి మీకు తెలిసిన అర్థం మీరు చెప్పండి. దేవుని వలన కృప పొందడం అమ్మా, దేవుడి దయ. దేవుని వలన కృప పొందడం. కృప అంటే ఏంటి? కృప అనే పదానికి అర్థం ఏంటి? మనకు అర్హత లేకపోయినా దాన్ని పొందుకోవడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్హత లేని వారికి వచ్చేది జాలి, దయ, కనికరం వలన ఉచితంగా మనం అది పొందుకోవడానికి అర్హులం కాదు, కానీ మనకు వచ్చేది. అర్థం కావాలంటే ఒక్కొక్కసారి ఫంక్షన్స్ జరుపుకుంటూ ఉంటాం మనం కదా. కుమారుడు పెళ్ళైనా, కుమార్తె పెళ్ళైనా, లేకపోతే ఏదైనా ఒక సెలబ్రేషన్, ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనకి పరిచయస్తుల్ని మనం పిలుస్తాం. మన వంటి స్వభావం కలిగిన వాళ్ళని మనం పిలుస్తాం. మంచి పేరు, మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళని మనం పిలుస్తాం. అంతేగాని మోస్ట్ వాంటెడ్ అని ఎవరి గురించైనా పోలీస్ స్టేషన్లో రాయబడి ఉందనుకోండి, మోస్ట్ వాంటెడ్, కొంతమంది దొంగలు, ద్రోహులు, దోషుల గురించి వీళ్ళు మాకు అర్జెంటుగా కావాలి, దీస్ పీపుల్ ఆర్ మోస్ట్ వాంటెడ్ అని రాసుంటుంది. అలాంటి వాళ్ళని మనం మోస్ట్ వాంటెడ్ పీపుల్ని మనం ఇన్వైట్ చేయం కదా. చేస్తారా మీరు ఎప్పుడైనా ఎవరైనా ఒక అతను ఉంటాడు కదా, మీసాలు పెద్దగా ఉంటాడు ఒక అతను, ఆయన పేరేంటి, వీరప్పని ఎప్పుడైనా మీరు ఇన్వైట్ చేశారా, చేయడానికి ట్రై చేశారా? లేదు కదా. మోస్ట్ వాంటెడ్ అయినటువంటి వాళ్ళని ఎవరు కూడా ఇన్వైట్ చేయరు. కానీ ఇక్కడ 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి అని ఉంది కదా. ఇక్కడ ఇన్విటేషన్ ఒకటి మనకు కనబడుతుంది, మనల్ని పిలిచిన వాడు ఒకడు ఉన్నాడు అనే మాట మనకు కనబడుతుంది. ఇక్కడ పౌలు గారు గలతీయులతో అంటున్నాడు మిమ్మును పిలిచిన వాడు అని. గలతీయులు మాత్రమే ఆయన పిలవలేదు, మనందరిని కూడా పిలిచాడు. పాఠంలో లోతుకు వెళ్ళేటప్పుడు మనకు అవన్నీ కూడా అర్థమవుతాయి, రిఫరెన్స్లు అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఎన్నిక చేసి దేవుడు మోస్ట్ వాంటెడ్ అయినటువంటి మనల్ని పిలిచాడు. మనమేదో గొప్ప వాళ్ళమని మన మెడలో దీస్ ఆర్ వెరీ గుడ్ పీపుల్, జెన్యూన్ పీపుల్, దీస్ ఆర్ రైచియస్ పీపుల్, లేకపోతే దీస్ ఆర్ బెస్ట్ పీపుల్ అని మన మెడలో ఎలాంటి ట్యాగ్ లేదు. మనము ఈ లోకానుసారంగా లోకంలో, పాపంలో, బురదలో, మట్టిలో కొట్టుకొని పోతుంటే అలాంటి మనల్ని ఆయన పిలిచాడు. మరణంలో ఉండే ఎలైనగా మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిపోయాను, వీఆర్ డెడ్, శవాలను ఇంకా చెప్పాలంటే అలాంటి వాళ్ళను మనల్ని ఆయన పిలిచాడు. అంతేకాని మనం ఏదో గొప్ప వాళ్ళమని ఆయన మనల్ని పిలవలేదు. అలాంటి మనల్ని పిలిచాడు. మనకు అర్హత లేదు, కానీ ఆయన మనల్ని పిలిచాడు. దీన్నే కృప అంటారు. పాపులను పిలిచాడు ఆయన. అనేక మార్లు ఆయన అంటాడు, నేను పాపులను పిలువచ్చేది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఒకనొక సందర్భంలో లూకా సువార్త 5వ అధ్యాయంలో మొదటి నుండి చదువుతుంటే పేతురు గారు, అక్కడ 2 దోణులు ఉంటాయండి, 2 దోణులు ఉంటాయి. ఆ 2 దోణుల్లో కూడా పేతురుదైన ఒక దోణిలో యేసు ప్రభు కూర్చున్నట్లుగా మనకి అక్కడ మాటలు కనబడతాయి.
యేసు ప్రభు కూర్చున్న తర్వాత ధోనిని కొంచెం లోపలికి త్రోయమని అడుగుతాడు దేవుడు. యేసు ప్రభు లోపలికి నెట్టిన తర్వాత, మీరు చేపలు వల అక్కడ కాదు వేయాల్సింది, ఎక్కడ అంటే, అయ్యా రాత్రి అంతా కష్టపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా పడలేదయ్యా అని వారు దేవునితో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు లేదు కొంచెం లోపలికి వెళ్ళి నేను చెప్పిన చోట వల వేయండి అన్నప్పుడు వల వేస్తారు. వాళ్ళు వేసిన తర్వాత వలలు పిగిలిపోయేంతగా చేపలు పడతాయి. తెలిసిన వాక్యమే కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. పిగిలిపోయినప్పుడు ఆ అద్భుత కార్యాన్ని చూసిన పేతురు ఒక మాట అంటాడు. ఏ మాట మీరు చెప్పగలరా? పేతురు ఇమ్మీడియట్గా, చాలా థ్యాంక్స్ దేవా, చాలా చేపలు పడేలాగా నీ మాటలుగానే చాలా చేపలు పడ్డాయి, థ్యాంక్ యూ సో మచ్ అంటాడా? ఏమంటాడు పేతురు? దేవా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోము అంటాడు. నన్ను విడిచిపోము. దేవుడు మన ధోనిలో ఉండడానికి కానీ, మన జీవితంలో ఉండడానికి కానీ, మనతో స్నేహం చేయడానికి కానీ, మన కోసం విడిచిపెట్టకూడని ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి దీనుడుగా ఆయన రావడానికి కానీ, అన్యాయపు తీర్పు మన కొరకు పొందడానికి కానీ, మరణించడానికి కానీ, 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి మన కొరకు లేవడానికి కానీ, మన కొరకు వెళ్ళి స్థలం సిద్ధపరచడానికి కానీ, వీటిలో దేనికి కూడా మనం అర్హులం కాదు. we were unworthy candidates. అర్హత లేని వాళ్ళం మనం. అలాంటి మన కొరకు ఇవన్నీ కూడా దేవుడు చేశాడండి. పేతురు గారు యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాన్ని చూసిన వెంటనే, అయ్యా నన్ను విడిచిపో, నా నుండి దూరంగా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, ఎందుకంటే నేను పాపాత్మును, నేను పవిత్రుడు కాదు నువ్వు నా దగ్గర ఉండడానికి, నేను పాపిని, పాపాత్ముని, నన్ను విడిచిపో అంటాడు. లోకస్వార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాట మనం చూడగలం. ఇక్కడ ఆలోచన చేస్తే దేవుడు పాపాత్ముడు పేతురు అని దేవుడికి తెలుసు. 2 ధోనిలుంటే పాపాత్ముడైన వాని ధోనిలోనే కూర్చున్నాడు. దేవునికి ఎప్పుడైనా కావాల్సింది పాపాత్ములే, పాపులు. ఆయన వచ్చిందే పాపులను రక్షించుటకు. లోకస్వార్త 19వ అధ్యాయంలో 10వ వచనం కనుక మనం గమనిస్తే, ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని వానితో చెప్పారు. నశించిన వారు కావాలి ఆయనకి, దారి తప్పేవాళ్ళు కావాలి ఆయనకి, తప్పిపోయిన మార్గంలో ఉన్నవారు కావాలి ఆయనకి. ఎవరైతే దేవుని కృపకు దూరంగా ఉన్నారో అలాంటి వాళ్ళని ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని వాళ్ళు అర్హులని, పురుషోత్తములని, లేకపోతే పవిత్రులని, ఉత్తమమైన వారని పాపుల కొరకు రాలేదు ఆయన. పాపుల కొరకే వచ్చాడు. వాళ్ళలో ఎలాంటి, మనము పాపులమైనప్పుడు మనలో ఎలాంటి సద్గుణం లేనప్పుడు మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. దీన్నే కృప అంటారు. అర్హత లేని వారికి ఇచ్చేటువంటి ఇన్విటేషన్, ఇచ్చేటువంటి బహుమానం, ఇచ్చేటువంటి ఆఫర్, ఇచ్చేటువంటి రక్షణ, కృప, దయ, కనికరము, జాలి, మేలు, ఇవన్నీ కూడా కేవలము కృప వల్లనే. మరి ముఖ్యంగా రక్షణ, ఆయన ఇచ్చినటువంటి రక్షణ మన క్రియల వలన కలిగినది కాదు. ఎవ్వరు కూడా రక్షణని క్రియల వలన పొందలేరు. మనం గుర్తుపెట్టుకోవాలి. క్రియల వలన పొందలేరు. అలాంటి కృపను వీళ్ళు ఏం చేశారంటే గలతీయులు విడిచిపెట్టేసేసారు. గలతీయులు కృపను, దేవుని పిలుపును విడిచిపెట్టినటువంటి తప్పు, మొట్టమొదట చేసినటువంటి తప్పు, గలతీయుల ద్వారా మొట్టమొదట జరిగినటువంటి తప్పు. కృపను వదులుకోవడం, దేవుని పిలుపును వదులుకోవడం. ఉచితంగా దేవుడు ఇచ్చినటువంటి వాటిని వదులుకుంటున్నారంటే వీళ్ళు తెలివి కలిగిన వాళ్ళ, తెలివి లేని వాళ్ళ? తెలివి కలిగిన వాళ్ళైతే దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన కృపను, రక్షణను వదులుకుంటారంటారా?
వదులుకోరండి, వదులుకో. పిలుపును వదులుకోరు. అయితే ఈ పిలుపు గలతీయులకు ఒక్కటే కాదు, కానీ గలతీయులను ఒక్కరినే కాదు కానీ దేవుడు పిలిచిన మనందరినీ కూడా పిలిచాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం గమనిస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును కదా, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరిని పిలిచాడు? పేతురును ఒక్కడనేనా? గలతీయులను ఒక్కడనేనా? ఒక్కళ్ళనేనా పిలిచింది దేవుడు? అంటే మనందరిని కూడా ఆయన పిలిచాడు. పిలిచాడా లేదా? పిలిచాడండి. మనందరిని కూడా అందరినీ పిలిచాడు ఆయన. అందరినీ పిలిచాడు. ఎంతమందిని పిలిచాడంటే, ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారల అందరిని పిలిచాడు ఆయన. అందరిని పిలిచాడు. ఈ మాట ఆల్మోస్ట్ ప్రతి చర్చి గోడల మీద ఉంటుంది. ట్రైన్లో వెళ్తున్న వాళ్ళకి ఒకవేళ రైల్వే ట్రాక్ పక్కగా ఏదైనా చర్చ్ ఉంటే వాళ్ళకి కనబడుతుంది. రోడ్డు పక్కన ఏదైనా చర్చ్ ఉంటే చర్చ్ మీద కనుక ఈ మాటలు రాస్తుంటే రోడ్లో లేక బస్సులో రోడ్డు మీద వెళ్ళే వాహనంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కనబడుతుంది. ఆ విధంగా అందరికీ కనబడుతుంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా ఎదురుకు రండి అన్నమాట. నా ఎదురుకు రండి అనగానే ఆ మాటని ఎవరైనా ప్రేరేపించబడి లోపలికి వస్తే, చర్చిలోకి వస్తే, చర్చిలో వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? మీకు దేవుని పిలుపుందా అండి? కాల్ ఉందా మీకు అని అడుగుతారు. కాల్ ఉందా? అసలు వీళ్ళు కాల్ చేస్తేనే, బయట నుండి గోడ మీద రాసి కాల్ చేస్తేనే బయట వాళ్ళు ఎవరో పూర్తిగా వాక్యం తెలుసో తెలియకో అసలు విందాం, దేవుడు అంటే ఏంటో చూద్దాం, దేవుని బిడ్డలు ఎలా ఉంటారో చూద్దాం, వాక్యం ఎలా ఉంటుందో విందామని తెలియక ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళ మీద మొట్టమొదటి వేసే బాణం ఏంటో తెలుసా? మీకు కాలుందా? కాలుందా? కాల్ అందరికీ ఉంది. నాకు ప్రభువు పిలుపు లేదు, ప్రభువు సేవకు నన్ను పిలవలేదు, ఆయన పరిచయం చేయడానికి నన్ను పిలవలేదు, నాకు నత్తుంది, నాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, బైబిల్ చదవలేను అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు పిలిచాడు. చదువు ఉందా లేదా, ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, లేకపోతే ధనికుల దరిద్రుల, ఇవన్నీ దేవుడు చూడలేదు. సమస్తమైన వారిని దేవుడు పిలిచాడు. విద్యా విహీనులను కూడా పిలిచాడు. బైబిల్ చదవడం రాని వాళ్ళు కూడా పిలుపుందండి. నేను ఎరుగుదును ఒక తాతయ్య గారిని, ఆయన ఇంకా సజీవుల సంఖ్యలో ఉన్నాడు. ఇంకా ఆయన తిమ్మసముద్రం వాస్తవ్యులు, ఆయన రాజారావు గారు, జి రాజారావు గారు ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన చదువుకోలేదు. ఆయన చెప్తూ ఉండగా చదివిన వాళ్ళు పుస్తకాలని రాశారు. దేవుని పిలుపును గౌరవిస్తే దేవుని పని ఆ రేంజ్లో చేస్తారు. మనకి చదువు ఉండి, సంస్కారం ఉండి, అన్నీ ఉండి కూడా ఈ దేవుని పిలుపు అనే మాటలు మనకి జ్ఞాపకం ఉండవు. పిలుపును వదులుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం. గలతీయులదే కాదు ఈ గల్తీ, మనది కూడా. క్రైస్తవులమైన మందరు కూడా ఈ తప్పిదం ప్రియులారా. దేవుని పిలుపును గనక పెడచెవిన పెడితే, సంఘాన్ని నడిపించే పిలుపు నీకుంటే నువ్వు పెడచెవిన పెట్టకూడదు. సంఘం కొరకు అలమటించి ప్రార్థన చేసే పిలుపు దేవుడు నీకు ఇస్తే దాన్ని నువ్వు అశ్రద్ధ చేయకూడదు. దేవుని బిడ్డలను సమకూర్చే పిలుపు నీకు ఇస్తే దాన్ని అశ్రద్ధ చేయకూడదు. దేవుని బిడ్డల కొరకు అంగలార్చి విజ్ఞాపన చేసేటువంటి పిలుపు నీకు ఇస్తే నువ్వు దాన్ని అశ్రద్ధ చేయకూడదు. దేవుని నామము నిమిత్తము నువ్వు ఆయన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని కీర్తించేటువంటి గొప్ప గాత్రాన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వు దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ప్రతిదీ ప్రార్థించడం, ప్రకటించడం, ప్రజలను సమకూర్చడం, ప్రజల కొరకు విజ్ఞాపన చేయడం, సమస్తము సాక్ష్యమిచ్చుట, దేవుని కొరకు పరిచర్య చేయట. పరిచర్య పలు విధములు. నిన్ను దేవుడు ఎందుకోసం పిలిచాడో దేవుణ్ణి నేడే అడిగి తెలుసుకో. కానీ ఖచ్చితంగా నేను పిలిచాడు ఆయన. మన నాన్నగారు వృద్ధాప్య దశలో ఉండి, లేవలేని పరిస్థితిలో ఉండి మంచం మీద కూర్చొని మన పేరు పెట్టి పిలిచి కేకేసాడు అనుకోండి,
వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాం నాన్న దగ్గరికి. నాన్న చెప్పండి నాన్న, పిలిచారు మీరు, ఏంటి నాన్న ఏం చేయమంటారు అని అడుగుతాం. అప్పుడు నాన్నగారు ఏదో ఒక పని చెప్తారు, ఆ పనిని వెంటనే మనం చేస్తాం. పిలిచాడు కదా అని నాన్న ఉన్నాను నాన్న, ఇక్కడ ఉన్నాను నాన్న అని పలికి వదిలేస్తే సరిపోదు. నాన్న నేనేం చేయాలి అని అడగాలి. మనం ఏం చేయాలి అని మనం అడగాలి. మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ సెషన్లో, పేతురు గారు క్షమించండి పౌలు గారు ఏమన్నారు, అయ్యా ప్రభువా నీవెవడు అన్న తర్వాత వాళ్ళ మధ్య ఇంకా సంభాషణ జరిగింది. లోకా గారు అన్ని రాయలేదు. ఇంకా సంభాషణ జరిగిందని మనం ఎలా చెప్పగలము? దేవుడు చెప్తున్నాడు, నీవు ఏమి చేయవలసినది అక్కడ నీకు తెలుపబడును. తిన్ననిదైన ఒక వీధిలోకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో అక్కడ తెలపబడుతుంది నీకు, నువ్వేం చేయాలనేది. అంటే బహుశా పౌలు గారు, అయ్యా మరి ఎందుకు నన్ను ఈ వెలుగు రూపంలో వచ్చి ఎందుకు ఆపావు, నేనేం చేయాలి అని అడుగుంటాడు. నేనేం చేయాలి అడుగుతున్నాము మనము. అయ్యా నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు బ్రతికించావు, ఇంత అనారోగ్యంగా ఉన్నా ఇంకా నన్ను ఎందుకు బ్రతికిస్తున్నావు, ఎన్నో బాధలు ఉన్నాయి నా శరీరంలో అయినా నన్ను బ్రతికిస్తున్నావు అంటే ఎందుకయ్యా, నేనేం చేయాలి ప్రభా, నీ చిత్తం ఏమైంది ప్రభా, నా జీవితంలో నా బ్రతుకులో నేనేం పెండింగ్ వర్క్ కలిగి ఉన్నాను, నేనేం చేయాలి నాకు తెలియచేయి ప్రభా. ప్రార్థిస్తున్నామా ఈ విధంగా? లేక పిలుపును విడిచిపెట్టేవారిగా మనం ఉన్నామా? మనం ప్రశ్నించుకున్నాం ప్రియుల. కృపను పిలుపును విడిచిపెట్టేటువంటి స్థితిలో ఉన్నారు. గలతీయుల యొక్క మొట్టమొదటి తప్పిదం ఇది. మనం మంచోళ్ళం అని మాత్రం ఆయన పిలవలేదు. రోమా 3:23లో, రోమా 3:11లో కూడా ఏ భేదం లేదు, అందరూ తప్పిదం చేసి ఉన్నారు, అందరూ తప్పులు చేశారు, పాపం చేశారు అనేటువంటి మాట మనకి కనబడుతుంది. మనల్ని కూడా ఆయన పిలిచాడని మాత్రం మనము జీవితంలో మర్చిపోకూడదు ప్రియులారా, జీవితంలో మనం మర్చిపోకూడదు. అయితే దేవుడు పాపుల్ని పిలుస్తాడని మనం మాట్లాడుకున్నాము. ఎన్నో ఉదాహరణలు దానికి ఉన్నాయి. ఎందుకు ఈయన పాపుల దగ్గర పాపులతో కలిసి భోజనం చేస్తాడు, పాపుల దగ్గరికే వెళ్తాడు, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడని చెప్పి ఎప్పుడు పరిశీలి యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఉదాహరణకి జక్కయ్య గురించినటువంటి విషయంలో కూడా లూకాసువార్త 19వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూడవచ్చు. ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవెళ్ళనని వారు చాలా సనుగుకొనిరి అని ఉంటుంది. జక్కయ్య అంటే అర్థమే పవిత్రుడు, కానీ జనం అందరి దగ్గర ఆయనకున్న పేరు మాత్రం పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకున్నాడు. అక్కడ చాలా మంది ఇళ్ళు ఉన్నాయి, కానీ జక్కయ్య ఇంటికే వెళ్ళాడు దేవుడు. చాలా చెట్లు ఉండి ఉంటాయి, కానీ మేడి చెట్టునే ఎంచుకున్నాడు. చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఎరుకో దగ్గరికే వచ్చాడు. జక్కయ్య గురించినటువంటి పాఠం ఆల్రెడీ నిస్సి ప్రాఫిటిక్ మినిస్ట్రీస్లో ఒకసారి వివరించడం జరిగింది. వీలైతే ఒకసారి వీడియోస్లో వినండి ప్రియులారా. ఎరికో అంటే అది శపింపబడిన పట్టణం. జక్కయ్య అంటే పాపి. మేడి చెట్టు అంటే పురుగులు. మేడి పండు చూడ మేలిమయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని వెంకమీలాగా విశ్వదాభిరామ వినురవేమ. చిన్నప్పుడు చదువుకున్నాం మనం. మేడి పండు లోపల పైకి మిలమిల బంగారంగా ఉంటుంది, కానీ మెరుస్తూ లోపల మాత్రం పురుగులు ఉంటాయి. జక్కయ్య పైకి పేరుకి అర్థం మాత్రం పవిత్రుడు, కానీ ఆయన జీవితం అన్యాయంగా కలెక్ట్ చేసేవాడు, అన్యాయంగా పన్ను వసూలు చేసేవాడు. ఆయనకున్న పేరు పాపి. జనంలో ఆయనకున్నటువంటి సాక్ష్యం పాపి. ఈయన పాపి అని అనుకుంటున్నారు అందరు. ఎరికో అంటే ఎరికో గోడల మీద కదండి, చాలా ఎరికో ఉన్నతమైనటువంటి ఎత్తైన ప్లేసుల్లో ఎవరున్నారు? రాహాబు అనే వేశ్య నివసిస్తుంది అక్కడ. ఆనాటి ప్రభుత్వము వేశ్యలైనటువంటి వారు కూడా అందరికీ కనబడే విధంగా హైట్లో నివసించేలాగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆ ప్రాంతం ఎంతగా శపితమైన ప్రాంతము మనం ఊహించుకోవచ్చు ప్రియులారా. అలాంటి ప్రాంతానికి, అలాంటి చెట్టు దగ్గరికి, అలాంటి మనిషి ఇంటికే దేవుడు వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన
ఆయనకున్నటువంటి పేరు పాపుల స్నేహితుడు. పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన, కానీ పాపిని ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు ఆయన. పాపి పట్ల కనికరంతో కూడినటువంటి ప్రేమ ఉంటుంది ఆయనకి. మనం కూడా ఇంకా ఏదైనా విషయంలో పాపులుగా బ్రతుకుతున్నామా? ఇంకా ఏదైనా విషయంలో జక్కయ్య వల్లే ఉన్నామా? ఇంకా ఎక్కడైనా పేతురు వల్లే ఉన్నామా? ఎక్కడైనా ఈ గలతీలాగా మిస్టేక్స్ చేస్తూ ఉన్నామా ప్రియులరా? మన పట్ల ఆయన కనికరము, జాలి కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఎవరినైనా ఇన్వైట్ చేస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే లెట్ అవర్ ఫ్రెండ్షిప్ బి కంటిన్యూడ్ అని అర్థం. మనం కలిసి ఉన్నాం, కలిసి స్నేహం చేద్దాం, కలిసి బ్రతుకుదాం అని అర్థం. మా పార్టీలకి, మా ఫంక్షన్లకి, మా కార్యక్రమాలకి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాం, మీరు కూడా మేము ఏమైనా ఉంటే మమ్మల్ని ఆహ్వానించండి అని దాని అర్థం. ఫ్యూచర్లో వీ విల్ బీ టుగెదర్ అని అర్థం. అలాగే ప్రభువు కూడా పిలుస్తున్నాడంటే మీతో నేను ఉండాలనుకుంటున్నాను, మీతో కలిసి నేను గడపాలనుకుంటున్నాను, నాతో కూడా మీరు ఉండండి, నాతో ఉండండి, నన్ను వెంబడించండి అని అర్థం. ఈ యొక్క పిలుపులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించి మరి ముందుకు కొనసాగేవారిగా ఉండాలి. దేవుని యొక్క అంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు జీవించిన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో విషయాలలో పాపులకు ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఒకసారి అంటాడు పౌలు గారు, ప్రధాన పాపినైన నా పట్ల ఆయన పూర్ణ దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. చదువుదాం, రెఫరెన్సెస్ చెప్తూ వెళ్తున్నాను, ఒకసారి చదివితే మంచిది ప్రియులారా. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. పూర్ణమైన దీర్ఘశాంతం, ఓపిక, ఓర్పు. సౌలు చేసినటువంటి ఆగడాలకు, ఆకృత్యాలకు దేవుడు ఎంత దీర్ఘ శాంతమూర్తి కాకపోతే తన బిడ్డలు అనేకులు మరణిస్తున్న సౌలును ఒక గడియలో మరణింప చేయకుండా ఆయన కృపను బట్టి కనికరించి సౌలును మార్చి మరి అనేక మందికి రక్షణార్థమై, అనేక మందికి వెలుగుగా ఉన్నట్లు, మరి ముఖ్యంగా అన్ని జనులకు స్వార్థ ప్రకటించటకు ఆయన ఎన్నుకున్నాడు. పౌలు గారి పట్లే కాదు, మన పట్ల కూడా ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. కానీ ఆయన దీర్ఘశాంతాన్ని, సహనాన్ని మనము చులకనగా తీసుకోకూడదు. ఆయనను చేతగాని వానిగా మనం ఎంచకూడదు. ఆయన బహు భయంకరుడు, మన ఊహకి అందని దేవుడు. ఆయన తలుచుకుంటే మనల్ని నలిపేయగలడు. ఆయన తలుచుకుంటే ఆయన నాసిక రంధ్రాల్లో నుండి వదిలేటువంటి ఊపిరి సముద్రపు అడుగు భాగాన్ని చూపిస్తుందంట. ఎంత బలవంతుడు, ఎంత గొప్పవాడు మన దేవుడు, ఆలోచించేయాలి. అంత గొప్ప దేవుడు ఇంత దీర్ఘశాంతం మన పట్ల చూపిస్తున్నాడంటే మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నా కూడా మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరమైందో మనం ఆలోచన చేయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అర్హత లేని వారిని పిలిచేది ఆయన యొక్క కృప. మనందరం కూడా అర్హత లేని వారు. అలాంటి మనల్ని ఆయన పిలిచాడు, మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పని నిమిత్తము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే పేతురుని పిలిచాడు, పౌలు గారిని పిలుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, గలతీయుల్ని పిలుచుకున్నాడు, మనల్ని కూడా పిలుచుకున్నాడు. అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి మరి ఒక అంశం ఏంటంటే ఈ పిలుపు లేకపోతే ఈ యొక్క కృప ఇవన్నీ కూడా కేవలం ఉచితంగా మాత్రమే ఇవ్వబడ్డాయి, కానీ మన క్రియల వలన వచ్చేవి మాత్రం కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం మనకు తెలియాలంటే ఎఫ్ఎస్సి పత్రిక చదవాలి. ఎక్కువ ఉంటుంది, బోరుగా ఫీల్ అవ్వకుండా దయచేసి చదువుదాం. ఎవరైనా స్పష్టంగా చదవండి. ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. మీరు తీయడం ఆలస్యం అయితే నేనే చదువుకుంటాను.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు సిస్టర్ 4th పాయింట్ ఫోన్లో కొంచెమే ఉంది. క్రీస్తుతో కూడా బ్రతికించాను. 5వ పాయింట్ కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడి ఉన్నారని 2 సార్లు రాశారు ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ. కృపచేతనే మీరు రక్షింపబడ్డారు, కృపచేతనే రక్షింపబడ్డారు. ఎంఫసైజింగ్ స్టేట్మెంట్ అంటాం దీన్ని. అంటే నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడటం. క్రియల వలనైతే కాదు, మనం మంచి పనులు చేసాము, మనం చాలా మంచి క్రియలు చేసాము అని మాత్రం దేవుడు మనల్ని రక్షించలేదండి. అసలు మన క్రియలు కారణమే కాదు. ఈ మాట దగ్గర నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రభువుని నమ్ముకున్నటువంటి సహోదరి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, ఆల్మోస్ట్ చీరాలకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళది కూడా పరిచయం అయిన తర్వాత ఆమె అంతకుముందు వేరే ఒక పెద్ద సంఘానికి వెళ్ళేవారు. ఆ తర్వాత ఆ పెద్ద సంఘం అన్నీ కూడా ఆన్లైన్ మీట్స్ మాత్రమే చేస్తున్నారు. ప్రజెంట్ ప్రత్యక్షంగా మీటింగ్స్ జరపట్లేదు, ప్రార్థన జరపట్లేదు. కాబట్టి ఒక గ్రూప్గా వేరే వాళ్ళు ఫామ్ అయ్యి మేము ప్రేయర్ చేసుకుంటున్నాం అంటే అక్కడికి వెళ్తున్నాను సిస్టర్ ప్రజెంట్ అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. మంచిది సిస్టర్, మీరు ఎక్కడ అనుకూలం అయితే అక్కడ మీరు ప్రేయర్కి వెళ్తూ ఉండండి, మంచిది, ఆగకుండా ఆరాధన చేయడం మంచిది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఒకనొక దినాన ఆమె ఎక్కడికైతే వెళ్తున్నారు, ఏ గ్రూప్ దగ్గరికి అయితే వెళ్తున్నారో ఆ గ్రూప్లో వాకింగ్ చెప్పడానికి ఈమె నన్ను ఇన్వైట్ చేశారు. ఈమె అంటే చీరాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆమె, ఆ సహోదరి ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళడం జరిగింది, వాకింగ్ చెప్పడం జరిగింది. ప్రార్థన అంతా చక్కగా దేవుడు తన కృపను బట్టి జరిగించాడు. జరిగించిన తర్వాత ఆ గ్రూప్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ ఆంటీ గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నిన్నెవరైతే మాకు పరిచయం చేశారో, మా గ్రూప్లో ఉన్న ఆవిడ మిమ్మల్ని నాకు పరిచయం చేశారు కదా, ఆవిడ మా దగ్గరే భాషలు నేర్చుకున్నారు, మా దగ్గరే పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని అన్నారు. అవాక్కయ్యాను నేను, చాలా ఆశ్చర్యం అనిపించింది. అండ్ సారీ ఏంటంటే అన్నాను మళ్ళీ. ఆవిడ భాషలు మాట్లాడడం మా దగ్గరే నేర్చుకున్నారు, పరిశుద్ధాత్మను మా దగ్గరే పొందుకున్నారు అన్నారు. ఓ అలాగా అని వెంటనే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం చదివి వినిపించాను. ఒకసారి మీరు కూడా చదవండి ఆ మాట. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. మీరు
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అన్న వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకును. చదవండి, పర్వాలేదు చదవండి, వర్స్ కంప్లీట్ అవ్వకపోతే చదవండి. కంప్లీట్ అయ్యిందండి. కంప్లీట్. ఓకే. ఆ, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది రిసీవ్డ్ బై ద హోలీ గోస్ట్ అని ఉంటుంది. అక్కడ రిసీవ్డ్ బై ద హోలీ గోస్ట్ అని ఉంటుంది. నాతో మాట్లాడిన ఆంటీ గారు మాట్లాడుతూ పరిశుద్ధాత్మను ఎక్కడే పొందుకున్నారు, భాషలు మాట్లాడడం కూడా మా దగ్గరే నేర్చుకున్నారు, మా దగ్గరే పొందుకున్నారు. ఎందుకంటే ఆమె ఎప్పుడు ప్రార్థన ఉన్నా, మేము ఎక్కడ ప్రార్థన జరిపినా అక్కడ ఫస్ట్ వచ్చి ఇల్లు క్లీన్ చేయడం, తర్వాత చాపలేయడం, అన్ని పనుల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. వంట చేస్తారు, వడ్డిస్తారు, అన్ని పనుల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ రాకుండా, అలాంటి వాళ్లకు భాషలు మాట్లాడడం రాకుండా మరి ఎవరికి వస్తుంది అని అన్నారు మాట్లాడు. అప్పుడు నేను చెప్పాను, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ ఆంటీ అని చెప్తూ, పరిశుద్ధాత్మ మా దగ్గర పొందుకుంది, మన దగ్గర పొందుకుంది, మా సంఘంలో నేర్చుకుంది అనడానికి ఒక మనుషుల దగ్గర స్టోర్ ఉండేటువంటి పదార్థం కాదండి అది. ఏ మనుషుడు ఇంకొక మనిషికి పరిశుద్ధాత్మను ఇవ్వలేడు. ఏ మనుషుడు, గుర్తుపెట్టుకోండి, ఏ మనుషుడు మరొక మనిషికి భాషలతో మాట్లాడడం నేర్పించలేడు. అది లేదు, అసలు వాక్యానుసారమైన మాటే కాదు. నా దగ్గర పొందుకుంది, నా దగ్గర పరిశుద్ధాత్మతో నింపబడింది అని అనడం రాంగ్. రాంగ్. వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ అను వరము ఎప్పుడు పొందుకుంటాం మనము? ఒక గ్రూప్కి వెళ్ళినప్పుడు, ఒక సంఘానికి వెళ్ళినప్పుడు, సంఘ కాపరి దగ్గర, లేకపోతే సంఘ కాపరిని అనుసరించే వాళ్ళ దగ్గర, ఇంకెవరైనా భాషలు మాట్లాడే వారి దగ్గర పరిశుద్ధాత్మ మనకి రాదు. ఇట్స్ నాట్ ఏ ప్యాక్ ఆఫ్ మెటీరియల్, ఇట్స్ నాట్ అ స్టోర్డ్ మెటీరియల్, ఇట్స్ ప్యూర్లీ గివెన్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను వరము పొందుకుంటాం మనం, దేవుడు ఇస్తాడు అది మనకి. ఎప్పుడు భాషలు మాట్లాడుతున్నప్పుడు, అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, అప్పుడప్పుడు మన ఇష్టానుసారంగా మన అవయవాలను కదిలిస్తూ ఆరాధిస్తున్నాం అనే భ్రమలో ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు బాప్తిస్మం మనం పొందుకుంటామంటే మారు మనస్సు, పాప క్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు, మనందరిలో ఉన్నాడు, మీ అందరిలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇదే మాటలను పౌలు గారు నొక్కి వక్కాణిస్తున్నారు. క్రియల వలన కాదు, మీకు రక్షణ, మీ మారు మనస్సు, మీ పాప క్షమాపణ, మీ రక్షణ అనేది మీ క్రియలను బట్టి. మీరు చాపలేస్తేనో, చర్చి ఊడిస్తేనో, చర్చి క్లీన్ చేస్తేనో, మీరు కానుకలు ఇస్తేనో, లేకపోతే సాక్ష్యం పెద్దగా చెప్తూ, లేకపోతే సంఘ కాపరిని పొగిడితోనో వచ్చేది కాదు. మీ క్రియల వలన కాదు. మీ క్రియలు, మీరు చేసే క్రియలు అనేవి రక్షణని పొందుకోవడానికి సరిపడవు. క్రియల వలన వచ్చేది కాదు. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనము కృపచేత రక్షింపబడి ఉన్నాము ప్రియులారా, ఉచితంగా. దేవుడు ఇట్స్ ఫ్రీలీ గిఫ్టెడ్ ఈజ్ సాల్వేషన్. సాల్వేషన్ ఈజ్ ఫ్రీలీ గిఫ్టెడ్. గుర్తుపెట్టుకోవాలి, ఉచితముగా దేవుడు ఇచ్చినటువంటి రక్షణ, ఉచితముగా దేవుడు ఇచ్చినటువంటి రక్షణ. ఎవరైనా నేను అది చేస్తే ఇది చేస్తే వస్తుందని అంటే రక్షణ అందరికీ వస్తుందండి, అందరికీ వస్తుంది. పాప క్షమాపణ, మారు మనసు, పాపాలు ఒప్పుకోవడం, తప్పిదాలు ఒప్పుకోవడం, దేవుని సన్నిధిలో కన్నీరు విడడం, ఇవన్నీ ఇంకా అవసరం లేదు. ఏదైనా ఒక క్రియతో వచ్చేసిందంటే ఆ క్రియ చేస్తారు. ఎందుకు ఇంతగా చెప్తున్నాడు పౌలు గారు? మీరు గమనించే ఉంటారు. ఎందుకు అసలు మనము 2 నుండి 9 వచనాలు విడిచిపెట్టామనంటే, 2 నుండి 9 వచనాల్లో ఉన్నటువంటి థీమ్ ఏదైతే ఉందో, ఈ వివరణ గలతీ పత్రికలో ఉన్నటువంటి సెంట్రల్ థీమ్. గలతీ పత్రిక మొత్తం మీద కూడా పౌలు గారు
స్ట్రాంగ్గా వాదించి మాట్లాడాలి, వీళ్ళకి నిశ్చయంగా నేను చెప్పి తీరాలనుకున్నటువంటి సెంట్రల్ థీమ్ 2 నుండి 9 వచనాల్లో ఉన్నటువంటి థీమ్, ఉన్నటువంటి విషయం ఏంటి? రక్షణ ఉచితము. దేవుడు ఉచితంగా ఇస్తాడు, మనుషుల క్రియల వలన కాదు. ఈ వాక్యాన్ని ఆల్రెడీ గలతీయులకు ఫస్ట్ జర్నీలో పౌలు గారు, బర్నబా గారు వెళ్ళి వివరించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ మెసేజ్ని ఏదైతే చెప్పారో, రక్షణ ఉచితము అని ఏదైతే పౌలు బర్నబాలు వివరించి ఉన్నారో అది రాంగ్ అని పరిశీలి గలతీ సంఘంలో రాంగ్గా వాళ్ళని వాక్యాన్ని ప్రొజెక్ట్ చేశారు. అక్కడ ఏంటి రాంగ్గా చెప్పారు పరిశీలన అంటే, మీరు కేవలము ఉచితముగా దేవుడిచ్చే రక్షణ, కృపచేత రక్షించబడితే సరిపోదు, వీటితో పాటు మీరు కొన్ని క్రియలు చేయాలి. వీటితో పాటు మీరు కొన్ని క్రియలు చేయాలి. ఏంటి ఆ క్రియలు? మీరు సున్నతి చేయించుకోవాలి. ప్లేట్లో భోజనం చేసేటప్పుడు ప్లేట్ శుభ్రంగా కడగాలి. పుదీనాలోను సోంపులోను 10వ భాగం ఇవ్వాలి. మీరు ఇది చేస్తేనే మీకు ఇది రక్షణ అనేది కంప్లీట్గా వస్తుంది. కృపచేత మాత్రమే కాదు రక్షణ, మీరు చేయాల్సిన కొన్ని ఉన్నాయి అని బోధించారు పరిసయ్యులు. ఫస్ట్ నుండి ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయనతో పాటు ఉంటూనే, ఆయన వెళ్ళిన ప్రతి చోటకి వస్తూనే, ఆయన్ని క్వశ్చన్ చేస్తూనే, ఆయనకి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూనే, కుయుక్తి చేస్తూనే అనేక మార్లు పరిసయ్యులు శాస్త్రులు చాలా వేదనకు గురి చేశారు ప్రభు వారిని. ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత పౌలు గారికి కూడా అదే విధంగా వారు తారసపడుతూ వచ్చారు. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు వారికి కొరకరాని కొయ్యగా ఉన్నాడు. శాస్త్రులకు, పరిసయ్యులకు, అనేక మంది యూదుల్లోని వారే శాస్త్రులు, పరిసయ్యులు. ప్రభు మరణానంతరం, ఆయన ఆరోహణమైన తర్వాత పౌలు గారి యొక్క హయాంలో, పౌలు గారి యొక్క కాలంలో పౌలు గారు అంటేనే యూదులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు మరి పౌలు గారు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఎప్పుడైనా ప్రభుత్వమైతే యేసుక్రీస్తుకు పౌలు గారికి ఉన్నటువంటి సిమిలారిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి వారిద్దరిలో, చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, రక్షణ ఉచితం మాత్రమే కాదు, దానితో పాటు మీరు కొన్ని చేయాలి. వాటికి ఎక్కువ ఎవరు అడాప్ట్ అయిపోయారంటే, ఏ విషయానికి ఎక్కువ వీరు అట్రాక్ట్ అయిపోయారంటే, పరిశీలన చెప్పిన దానికి అట్రాక్ట్ అయిపోయారు. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years 2 సంవత్సరాల్లోనే ముందు వాళ్ళు ఏమి విన్నారో అదంతా కూడా మర్చిపోయి పక్కన పెట్టేసేసి రెండోసారి విన్న దాన్ని పట్టుకొని వాళ్ళు వేలాడడం మొదలు పెట్టారు. ప్రియులారా, సంఘంలో ఈ పరిస్థితి మనం చూడలేదా? మొదట ఎవరైనా వచ్చి ఒక వాక్యం చెప్తే దానికి ఎస్ అంటారు, మనం ఓటేస్తున్నాం. నిర్మోహమాటంగా వాక్యాన్ని ఖండించట్లా, అసలు వినేవాళ్ళదే తప్పు. ఇక్కడ పరిశీలన తప్పు, వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళని తిరుగుతూ మాట్లాడట్లేదు. ఇక్కడ పౌలు గారు మీరు గమనించాలి. ఓ అవివేకులైన గలతీయులారా, విన్న వాళ్ళనే తిరుగుతున్నాడు, విన్న వాళ్ళనే చాలా కోపడుతున్నాడు పౌలు గారు. ఎందుకంటే వాక్యం కల్పితంగా యాడ్ చేసి చెప్పే వాళ్ళది పొరపాటు. దేవుడు వాళ్ళంతా చూస్తాడు, తప్పేం కాదు. ఆలస్యం ఏదేంటి, తొందర ఏం పడక్కర్లేదు. వాళ్ళకున్నటువంటి పనిష్మెంట్ వాళ్ళకుంది. కానీ వినేటప్పుడు మన జ్ఞానం ఏమైంది, మన ఆలోచన ఏమైంది, మన బుర్ర మనం ఎక్కడ పెట్టుకొని వింటున్నాము అనేది దేవునికి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ పౌలు గారు ఆ విషయాన్ని బట్టే గలతీయుల్ని ఎంతగా గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అని మనము గ్రహించాలి. ప్రియులారా, గ్రహించాలి. సుమారు క్రీస్తు శకం 50వ సంవత్సరంలో మొదటి జర్నీ జరిగింది. 50 నుండి 52 సంవత్సరాల వరకు ఆల్మోస్ట్ 2 years టైం తీసుకుంది. మోర్ దాన్ 1500 మైల్స్ వాళ్ళు ప్రయాణం చేశారు పౌలు గారు, బర్నబా గారు కలిసి. దాదాపుగా 2 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసి మొదటి సువార్త ప్రయాణాన్ని ముగించారు. ఆ తర్వాత మీకు జ్ఞాపకం ఉందో లేదో, గలతీ సెషన్ నంబర్ 1లో నేను చెప్పడం జరిగింది. సెషన్ నంబర్ 1 సెషన్ నంబర్ 2 గలతీ పత్రిక ఎప్పుడు రాయబడింది, ఏ సమయంలో రాయబడింది అని చెప్పేటప్పుడు
ఫస్ట్ జర్నీ తర్వాత సెకండ్ జర్నీకి ముందు రాయబడింది. సుమారు క్రీస్తు శకం 52వ సంవత్సరం నుండి 53వ సంవత్సరం మధ్య కాలంలో అని చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా నోట్ చేసుకుంటే ఆ పాయింట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అంటే ఎస్, థ్యాంక్ యూ సిస్టర్. మొదటి ప్రయాణము 50వ సంవత్సరంలో అయితే క్రీస్తు శకం దాదాపుగా 52, 53వ సంవత్సరంలో గలతీ పత్రిక రాస్తూ అంటున్నాడు, ఎంత త్వరితంగా మీరు భిన్నమైన సువార్తతోటి ఎలా తిరిగారు. అంటే 2 సంవత్సరాలకి ఇంత మార్పా? 2.5 సంవత్సరాలు కూడా నేను చెప్పిన మాటలు మీరు గుర్తుపెట్టుకోలేకపోయారా అని బాధపడుతున్నాడు పౌలు గారు. వాళ్ళ దాకా ఎందుకు లేండి, అసలు మనం గలతీలను అనుకోవడం మన గలతీ అవుతుంది. గలతీయుల గలతీ అని మనం టైటిల్ పెట్టుకున్నాం. గలతీయుల గురించి మాట్లాడుకోవడం మన గలతీ అవుతుందేమోనని నాకెందుకో గలతీ ఇంటెన్షన్ వస్తుంది ఇంట్లో మనసులో. కారణం ఏంటంటే గలతీయులు 2.5 years ఆర్ నియర్లీ 3 years అప్పుడు వాళ్ళు పొరపాటు పడ్డారు, అనగా భిన్నమైన సువార్త తట్టు తిరిగారు. మరి మనము పోయిన వారం ఏం వాక్యం చెప్పామంటే ఎవరు నోరు తెరవట్లేదు. ఎవరో ఒకరు ఇద్దరు అంతే. అలర్ట్గా వాక్యం వింటుంది ఒకరు ఇద్దరే, టెన్షన్గా అటెండ్ అవుతుంది ఒకరు ఇద్దరే, వాక్యం పట్ల అటెంటివ్గా ఏకాగ్రతతో ఉంటుంది ఒకరు ఇద్దరే. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, వారు చేసినటువంటి తప్పిదము, మొదటి శతాబ్దంలో దేవుని బిడ్డలు చేసినటువంటి తప్పిదము, సంఘాల్లో ఉన్నటువంటి తప్పిదము మనం చేయకుండా ఉండటానికి, మనకి బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి, వీటన్నిటిని కూడా దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. పరిశీలన వచ్చి చెప్తారు, యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు చెప్తారు. ఆల్రెడీ యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పలేదా ప్లేట్ని శుభ్రం చేయట్లేదు, మీ శిష్యులు చేతులు కడుక్కుండా భోజనం చేస్తున్నారని చెప్తున్నాడు. చెప్పలేదా? మీ శిష్యులు ఏంది చేతులు కడుక్కోరా భోజనం చేసేటప్పుడు అని పాయింట్ అవుట్ చేయలేదా? దేవుణ్ణి చేశారా లేదా? చేశారమ్మా, చేశారు. కానీ చేతులు కాదు కడుక్కోవాల్సింది, పై శుద్ధిని మీరు ఆలోచన చేస్తున్నారు. ఆంతర్య శుద్ధి గురించి ఆలోచన చేయండి. వారు కంచాన్ని, ప్లేట్ని వెలుపల శుద్ధి చేస్తారు కానీ లోపల శుద్ధి చేయరు అని చెప్పాడు దేవుడు వారి గురించి, పరిశీలన శాస్త్రుల గురించి. పుదీనాలోను సోంపులోను 10వ భాగాన్ని ఇస్తారు వాళ్ళు. వాళ్ళ యొక్క హృదయం అంతా కూడా అజితేంద్రియత్వంతో నిండి ఉంది. అజితేంద్రియత్వం అంటే మడ్డు, మలినము, మస్ట్, దానితో నిండి ఉంది. ముందు లోపల కడుక్కోవాలి. ప్లేట్ని పైన కాదు మనం కడగాల్సింది, లోపల కడగాలి. ఆంతర్య శుద్ధి దేవుడు ఇంపార్టెంట్ అని చెప్తూ వచ్చాడు. వాళ్ళు ప్రతిదీ ఓరల్గా, ఫిజికల్గా మాత్రమే చూస్తూ వచ్చారు. ఇక్కడ కూడా అదే బోధను వాళ్ళు చేసిన దాన్ని గలతీలకు వచ్చి అసలు పౌలు గారు అసలు ఆయన అపోస్తులుడే కాదు, 12 మంది కదా అపోస్తులు, వాళ్ళలో ఈ పేరు ఎక్కడ ఉందా మీరు చూడండి, లేదు కదా. మరి అలాంటప్పుడు ఆయన చెప్పిన మాటలు మీరు వినేదేంటి, ఆయన బోధన కరెక్ట్ ఏంటి అని ఒక దైవజనుడు గురించి నెగిటివిటీ మాట్లాడుతున్నారంటే ఆలోచించాలి ప్రియులారా. ఒకవేళ వాళ్ళు మాట్లాడేది వాస్తవం అయితే మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ ఒక అవాస్తవాన్ని ఒక మంచి దైవజనుడు, ఒక యోధుని గురించి మాట్లాడేటప్పుడు ఎంత తప్పిదంగా కన్వర్ట్ చేసి మాట్లాడారో, యాడ్ చేసి మాట్లాడారో ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు అన్నాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. వద్దాం గలతీ పత్రికలోకి వద్దాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం మళ్ళా చదువు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఏంటి భిన్నమైన స్వార్థ? పరిశీలన ఏదైతే చెప్పారో, సున్నతి అవసరం అని ఏదైతే చెప్పారో అలాంటి భిన్నమైన స్వార్థ వైపు మీరు తిరిగారు. భిన్నమైన స్వార్థ నేటి సమాజంలో ఉందా లేదా? భిన్నమైన స్వార్థ నేటి సమాజంలో ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. వాక్యంతో పాటుగా ఏముంటాయి? కల్పనా కథలు ఉంటాయి, కట్టు కథలు ఉంటాయి, పిట్ట కథలు ఉంటాయి. ఇది కూడా చేయొచ్చు, ఇది కంపల్సరిగా చేయాలి అనేటువంటి కథలు. సో మెయిన్ వాక్యాన్ని పక్కన పెట్టేసి
కల్పనా కథలు, కట్టు కథలు, పురాణాలు వీటి మీద ఎక్కువ ధ్యాస ఉంచేటువంటి మెసేజెస్, ప్రీచింగ్స్ మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఇంతకుముందు నేను ఒక చర్చికి వెళ్ళేదాన్ని. ఆ చర్చి కాపరి కూడా మాకు దగ్గరలో ఒక చోట నివసిస్తున్నాడు. మా నేబర్ హౌస్లో పనిచేయడానికి ఒక ఆవిడ వచ్చింది. ఆమె అప్పుడప్పుడే ప్రభువుని తెలుసుకుంటుంది. అమ్మా, నా కోసం ప్రార్థన చేయండి అన్నది. నేను ఒక చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, దగ్గరలో ఏదైనా చర్చ్ ఉంటే చెప్పండి అమ్మా అంది. అప్పటికి మేము ఓన్గా సంఘాన్ని స్టార్ట్ చేయలేదు. నేను వెళ్ళే సంఘానికే, సంఘ కాపురి దగ్గరికి నేను పాస్టర్ గారిని, పాస్టర్ అంకుల్ మీకు పరిచయం చేస్తాను రండి అని పాస్టర్ అంకుల్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా దేవుని బిడ్డలైన వారు, పాస్టర్స్ అయిన వారు, దైవజనులైన వారు ఏం చెప్పాలమ్మా, మీరు ఎక్కడ ఉంటారు, ఫలానా చోట మా చర్చ్ ఉంది, మీకు ఎప్పుడు అవకాశం ఉన్నా మీరు రావచ్చు అని చెప్పాలి. రండి, ధైర్యంగా ఉండండి, ఇప్పుడిప్పుడే దేవుని తెలుసుకుంటున్నారా, చాలా సంతోషం, నిజమైన దేవుడు అమ్మా ఆయన, నమ్మకం ఉంచండి అని చెప్పాలి. వెరీ వెరీ నెక్స్ట్ మూమెంట్ నేను అంకుల్ ఈమె ఫలానా చోట పనిచేస్తుంది, చర్చికి వెళ్ళాలి అని అనుకుంటుంది, మీకు పరిచయం చేద్దాం, ఒకసారి తీసుకొచ్చిన వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి ఆమె కొరకు గృహంలో సమాధానం కొరకు కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, మీ గృహంలో సమాధానం ఎందుకు లేదో తెలుసా నీకు అన్నారు ఆమె. తెలీదయ్య గారు అందామె. నువ్వు ఎప్పుడైనా ఏదైనా చర్చికి వెళ్ళి దశమ భాగం ఇచ్చావా? నీకు ఫ్రూట్స్ బిజినెస్ ఉందని చెప్తున్నావు కదా, ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు, ఫ్రూట్స్ అమ్ముతున్నానని చెప్పావు కదా, వచ్చేటువంటి ఇన్కంలో ఎప్పుడైనా చర్చికి వచ్చి నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు కదా, అందుకే నీకు ఆ కష్టాలని అని చెప్పాడు. ఆ రోజు నేను చాలా బాధేసింది, చాలా ఏడ్చుకున్నాను ప్రే చేసుకున్నాడు. కొంతమంది వాట్సాప్ గ్రూప్ ఆన్ చేస్తే షార్ట్ మెసేజ్ వస్తున్నాయి, కొన్ని షార్ట్ మెసేజెస్. ఆ షార్ట్ మెసేజ్లో నువ్వు దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు ఇవ్వకపోతే దేవుడు నీకు దీవెన ఇవ్వడు, నువ్వు ఇస్తేనే దేవుడు నీకు దీవిస్తాడు, ఇచ్చి ఆయన్ని శోధించు, ఆయన నిన్ను దీవించాలంటే ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి అని చెప్తుంది ఒక లేడీ, ఒక పాస్టర్ గారు చెప్తున్నారు. అలా ఇస్తేనే దేవుడు ఇస్తాడా? మనం ఏమిస్తే ఆయన మనకి రక్షణ ఇచ్చాడు? మనం ఆయనకి ఏమి ఇచ్చినందుకు ఆయన మనల్ని, మన పాపాలన్నింటినీ క్షమించాడు? ఈ లోకం అనే బురదలో నుండి, మట్టిలో నుండి మనం ఆయనకి ఏమి ఇచ్చామని మనల్ని పవిత్రులుగా మార్చాడు ఆయన. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండే కృపను మనం ఏమి ఇచ్చినందుకు ఇచ్చాడు ఆయన. ఇస్తేనే ఇస్తాడా దేవుడు? ఆయన ఇచ్చి శోధించమని ఉంది, ఓకే, కరెక్ట్ కాదనట్లేదు నేను. ఎప్పుడు అది? నువ్వు మొదట నీ హృదయాన్ని ఇచ్చి, మొదట నువ్వు నీ పాపం ఒప్పుకొని, మొదట రక్షింపబడి, సమస్తము ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతుకుతూ బాగా ఆర్జిస్తూ ఉన్నప్పుడు, ఇచ్చే స్థితిలో ఉండి కూడా ఇవ్వకుండా ఉన్నప్పుడు అది నీకు వర్తిస్తుంది. అసలు నీ హృదయాన్ని ఇవ్వకుండా, నీకు అసలు యేసు ప్రభువు అంటే ఏంటో తెలియకుండా నువ్వు ఇవ్వాలి 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 అని చెప్తే, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నవాళ్ళు ఇస్తారండి, కరెక్టే, మరి లేని వాళ్ళు ఇవ్వలేరు. మరి అలాంటి వాళ్ళకి దేవుడు ఇవ్వడా ఏమి? వాక్యం తెలిస్తేనే మనం మాట్లాడాలి. వాక్యముగా మాత్రమే ప్రొజెక్ట్ చేయాలి. మనకున్నటువంటి ఆ మలినమైన హృదయాన్ని, చీప్ మెంటాలిటీని వాక్యంతో కలిపి మాత్రం దయచేసి ఎవరు చెప్పదు. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించుకున్నాడు దేవుడు. కృపా సహితమైన వాక్యం అది, ఖడ్గం అది బోధించి మనకి కూడా గుర్చుకుంటుంది. 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే, ఖడ్గం ఎలా ఉండి ఇటువైపు కుదరని కాదు, అటువైపు ఇటువైపు, ముందు చివర వెనక చివర. చెప్పే నాకు గుచ్చుకుంటుంది, వినే మీకు కూడా గుచ్చుకుంటుంది. ఫస్ట్ నాకే గుచ్చుకుంటుంది. వాక్యానికి అనవసరమైన విషయాలు కల్పించి బోధించకూడదు పిల్లలు. ఇస్తేనే ఇస్తాడు దేవుడు అంటే, దేవుడు కమర్షియలా? దేవుడు ఏమైనా బిజినెస్ మ్యానా? మనలాగా ఆలోచన చేసుకునేవాడు. నువ్వు నాకు పెన్సిల్ ఇస్తే నేను నీకు బల్బం ఇస్తా,
నువ్వు నాకు బిస్కెట్ పెడితే నేను నీకు బెల్లం గడ్డ పెడతాను అనడానికి దేవుడు మనలాంటి చీప్ క్వాలిటీ పర్సన్ కాదు. ఆయన పర్సన్ కాదు. అసలు ఏమి ఇస్తామండి మనం ఆయనకి? సమస్తము ఆయనదైనప్పుడు మనం ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వగలిగిన వారు మనం? గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి. కృప, ఈ యొక్క రక్షణ, ఇవన్నీ కూడా కృప చేత మనకి దేవుడు ఇచ్చాడు. మనం ఏం వింటున్నామో మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన క్రియల వలన ఏది అవదు. ఇట్ విల్ నాట్ ఫినిష్డ్. We cannot get salvation through our deeds. మన యొక్క క్రియలను, పనులను బట్టి మనం రక్షణ పొందుకోలేము. అద్భుతమైన మాట మనం చూద్దాం. యెషయా గారు పలికినటువంటి మాట, దేవుడు యెషయా గారి చేత పలికించినటువంటి మాట. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలెనాను. మేమందరము ఆకు వలె వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషులు మమ్మను కొట్టుకొని పోను. చాలు, ఇక్కడ గమనిస్తే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలెనాయను. మన క్రియలు ఎలాంటివి? మురికి గుడ్డలు లాంటివి. అవి దేనికి పనికిరావు, దేనికి పనికిరావు. చర్చోడిస్తే దేవుడు రక్షణిస్తాడు, లేకపోతే భోజనాలు వండి పెడితే దేవుడు కనికరిస్తాడు, భాషలతో మాట్లాడే వరం ఇస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు అని అనుకుంటే చాలా పొరపాటు, చాలా పొరపాటు. ఎంత సిల్లీ మిస్టేక్ అంటే అది. అసలు ఏం అర్థం చేసుకోలేదు బైబిల్ని అని అర్థం. ఏమర్థమైంది? దేవుని మనసు మనకి ఏమర్థమైంది, వాక్యం ఏమర్థమైంది అని ఆలోచన చేస్తే అసలు ఏమీ అర్థం కాలేదు మనకి అని అర్థం. కృప లేక రక్షణ కృప చేత మనకి దేవుడు ఇచ్చాడు. 7వ వచనంలో అంటాడు, కొందరున్నారు అనే మాట ఉంటుంది చూడండి. 7వ వచనంలో మీరు ఇంత స్ట్రాంగ్గా నేను చెప్పిన వాక్యాన్ని మీరు పెడచని పెట్టి పరిశీలన మాట వింటున్నారే అంటూ 7వ వచనంలో అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చిరుపుగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మరి ఒక సువార్త కాదు. మరి ఒక సువార్త అంటే అసలు ఉండాల్సిన సువార్త కాకుండా ఇంకో సువార్త, అచ్చమైన సువార్త కాకుండా కొంచెం యాడ్ చేసిన సువార్త. దాన్నే బైబిల్ పరిభాషలో కల్పనా కథలు అన్నారు. కల్పించిన కథ అన్నమాట, వాస్తవం కాదనమాట. అది కల్పిత వాస్తవం అని కూడా అనలేదు, అనొచ్చు, ఆ పదం వాడచ్చు, వాడలేదు బైబిల్. కల్పనా కథలు, కథ ఎప్పుడు కథే, నిజం కాదు. ఇది కథ కాదు అని వచ్చేది ఇండియా టుడేలో ఇంతకుముందు బుక్లో. ఇది కథ కాదు అంటే జరిగిన విషయం వాస్తవం అని అర్థం. ఈ కథ అంటే వాస్తవం కాదు అని అర్థం. అంతేనంటారా? కథ అంటే వాస్తవం కాదు, కథ కాదు అంటే వాస్తవం. కల్పనా కథలు అంటే కల్పించిన కథలు, అంటే కథగా కూడా వాస్తవం కాదు, కల్పించిన కథ, కల్పించిన కథ. కల్పనా కథలు చెప్పేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. స్వార్థ కాదు అది, స్వార్థకు కొంత యాడ్ చేసి చెప్పిన వాళ్ళు కొందరు ఉన్నారు అని చెప్తున్నాడు. కొందరు అని గలతీ పత్రిక 1:7 అన్నాడు. కానీ కొరింథీ సంఘానికి రాస్తూ సుమారు 6 లేక 7 సంవత్సరాలు, కొరింథీ పత్రిక క్రీస్తు శకము 58-59 మధ్య కాలంలో రాయబడింది. 1 కొరింథీ 2 కొరింథీ 58-59 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడింది. అనగా గలతీ పత్రిక 52-53 మధ్య కాలంలో రాస్తే సుమారు 6 లేక 7 సంవత్సరాల తర్వాత కొరింథీ పత్రిక రాశాడు పౌలు గారు. రాస్తూ అక్కడ ఏమన్నాడో చూద్దాం. అంటే 6-7 సంవత్సరాలు ఈ గ్యాప్ లో ఆ కొందరు అనే మాట ఎలా మారిందో చూద్దాం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. నేను ముగించేస్తాను బై 9. 2 కొరింథీ 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడ అనేకుల వలె ఉండక
నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చాలు సిస్టర్. ఇక్కడ గమనిస్తే 7వ వచనంలో, గలతీ పత్రిక 7వ వచనంలో సువార్తను చెరుపుగోరు వారు ఎందరు ఉన్నారని చెప్పాడు పౌలు గారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో సువార్తను చెరుపుగోరు వారు ఎందరు ఉన్నారు అని చెప్పాడు. కొందరు ఉన్నారు. క్రీస్తు శకం 52-53 మధ్య కాలంలో కొందరు ఉన్నారు. అంత ప్రబలం లేదు. కొంతమంది పరిచయులు బయలుదేరి అలా తయారయ్యారు. కానీ కొరింథీకి వచ్చేసరికి కలిపి చెరిపెడు, అక్కడేమన్నాడు? కొందరు అన్నాడా? అనేకులు ఉన్నారు. అనేకులు, సో మెనీ, దేర్ ఆర్ సో మెనీ పీపుల్. కానీ ఇప్పుడు ఎందరు? ఇప్పుడు ఏమనొచ్చు మనం? కొందరు అందామా? అనేకులు అందామా? లెక్కలేనంత మంది అనొచ్చా? స్వార్థం కలిపి చెరిపేవారు ఆల్మోస్ట్ వీ కెన్ సే 95% ఉన్నారు. ఎక్కడో ఒక 5% మాత్రం జెన్యూన్గా ఉన్నది ఉన్నట్లుగా చాలా శ్రద్ధ, భయము, భక్తి, వణకు కలిగి వాక్యం చెప్పడమే ఊపిరి, వాక్యం ప్రకారం బ్రతకడమే మన ధ్యేయం అన్నట్లుగా బ్రతికేవాళ్ళు 5% ఉన్నారు అనుకుంటా. నాట్ షూర్. కలిపి చెరిపాడు అనేకులు ఉన్నారు. అందుకని మనం ఏం చేయాలి? చెరిపే వాళ్ళు అనేకులు ఉన్నారు, వాళ్ళకి శ్రమ తప్పదు. కానీ మనం ఏం చేయాలి? వినేవాళ్ళు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అబద్ధ ప్రవక్తల గురించి ప్రతి చోట, ప్రతి సువార్తలో దేవుడు జాగ్రత్త చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుతారు. వాళ్ళు చేసేది అద్భుత కార్యాలు, జిమ్మిక్లు, మ్యాజిక్లు కదా చేస్తారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు ఎంతగానో మనల్ని హెచ్చరించాడు ప్రియుల వాక్యం ద్వారా. మరో 2 వచనాలు చదువుతాం. తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమని హెచ్చరించారో చూద్దాం. కల్పనా కథలు చెప్పేటువంటి వారి గురించి. 1 తిమోతి 1వ అధ్యాయము 3వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఆల్రెడీ నీకు ఇంతకు ముందు ఒకసారి వార్నింగ్ ఇచ్చా. తిమోతిని అంటున్నాడు. తిమోతి కన్న కొడుకు లాంటి వాడు, నిజమైన కుమారుడు తిమోతి అంటారు కదా. పౌలు గారికి తిమోతి గారికి ఉన్నటువంటి రేపు అనుబంధం చాలా గొప్పది. కన్న కొడుకు, సొంత కొడుకులాగే భావించి మాట్లాడుతుంటాడు. అన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు, అన్ని కాషన్స్ చెప్తుంటాడు, టిప్స్ చెప్తుంటాడు ఆత్మీయ జీవితంలో. పౌలు గారు వాళ్ళ ఇద్దరి అనుబంధం చాలా గొప్పది పిల్లరా. ఆయన తిమోతి గారికి లెటర్ రాస్తూ అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, కల్పనా కథలు అనేవి లక్ష్య పెట్టదు నువ్వు. అలాంటి వాటికి దూరం ఉందని ఆల్రెడీ ఎఫెసులో నేను ఉంచాను కదా. నేను మాసిదోనియ వెళ్తా, ఎఫెసులో నిలబడమని చెప్పాను నేను నీకు. అప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. చివరి మాటలుగా తిమోతి పత్రిక 1వ పత్రిక, 2వ పత్రిక, పౌలు గారు రాసిన పత్రికలన్నింటిలో కూడా చివరి మాటలుగా తన ఆ నిజమైన కుమారుడుగా భావించేటువంటి తిమోతికి చెప్తూ ఆయన అంటున్నాడు, కల్పనా కథలకు మాత్రం దూరం ఉండు. చాలా ఇంట్లో వాళ్ళు ఎందుకు మన ఇంట్లో జరిగే విషయాలు ఎందుకు గొప్ప చెప్తున్నారని అనుకుంటారు. ఎందుకు చెప్తావు? ఇంట్లో విషయాలు ఏమి రానివ్వక జాగ్రత్తగా వాక్యం చెప్పాలని నాకు సలహా ఇస్తూ ఉంటారు. కల్పితమైన కథలు చెప్పడం కంటే మన చుట్టూ జరిగే వాస్తవాలు చెప్పడం మంచిదని నా భావం. నేను దానిలో పొరపాటు చేయట్లేదు. దేవుని యొక్క సన్నిధాన్ని నేను భావిస్తున్నాను. నా మనస్సాక్షి జరిగిన విషయాలు, మన అనుభవాలు, జరిగినవే కల్పనా కథలు, కట్టు కథలు కాకుండా జరిగిన వాస్తవాలు చెప్తే వాస్తవాల్లో నుండి అనేకమైన సత్యముతో కూడినటువంటి
అనుభవాలు ఉంటాయి. వాటిని బట్టి అనేక మంది అనేక విషయాలు నేర్చుకుంటారని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా నేను చెప్తున్నాను ప్రియులారా. అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు దాన్ని. ఇక్కడ కల్పనా కథలకు మాత్రం దూరంగా ఉండమని తిమోతిని హెచ్చరించాడు. 2వ తిమోతిలో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చాలు చాలు సిస్టర్. ఇక్కడ ఇంకో కాలం రాబోతుంది. ఆ కాలంలో సత్యానికి చెవిని ఒక కల్పనా కథల వైపు మాత్రమే తిరుగుతారు అందరూ. ఫ్యూచర్ చెప్తున్నాడు, జరగబోయే విషయాన్ని ముందు ముందు అందరూ కల్పనా కథల వైపే చెవిని ఇస్తారు, లేకపోతే ఆలకిస్తారు, వాటి మీద మనసు పెడతారు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, చాలా లిమిట్గా ఉండు, నీ వాక్య విషయంలో, నువ్వు చెప్పే బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అని హెచ్చరించాడు తిమోతి గారు. పౌలు గారు చెప్పినట్లుగా ఆల్మోస్ట్ మనం ఉంటున్నటువంటి కాలం ఎవరో తక్కువ మంది ప్రియులారా. నాకు మనం అనుకుంటున్నట్టు మేబీ 5 or 4 or 3 or 2 కూడా మనకు తెలియదు. చాలా తక్కువ మంది సత్యమైన వాక్యం వైపు చెవినిచ్చే వాళ్ళు ఉన్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. తీతుకు రాస్తూ ఆయన ఏమంటున్నాడు చూద్దాం. తీతుతో కూడా కల్పనా కథల గురించి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. చాలు సిస్టర్. తీతుతో ఏం చెప్తున్నాడు? తీతుతో కూడా సేమ్ చెప్తున్నాడు. యూదుల కల్పనా కథలను వాళ్ళు లక్ష్య పెట్టకూడదని వాళ్ళని జాగ్రత్తగా హెచ్చరించు, కఠినంగా గద్దించు. ఈ రోజుల్లో గద్దిస్తే వింటారా? గద్దిస్తే వెరీ నెక్స్ట్ డే నుండే గూగుల్ మీట్ మానేస్తారు, సంఘానికి రావడం ఆపేస్తారు. ఆపినా పర్వాలేదు, గద్దించాల్సిందే. మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు, దేవుడు చెప్పిన పని మనం చేస్తున్నప్పుడు వాళ్ళు వస్తారా రారా అనే ఆలోచన చేయడానికి వీల్లేదు ప్రియులారా. నేను ముగిస్తున్నాను. ఒక సహోదరు ఉన్నారు, నాకంటే వయసులో చాలా చిన్న అమ్మాయి తరం, చాలా ప్రేయర్ఫుల్ గా కనబడేది. ఒక 4 or 5 years బ్యాక్ పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒకసారి గృహ కూడిక జరుగుతున్నప్పుడు ఒక సిస్టర్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని పరిచయం చేసిన ఒక సిస్టర్ వచ్చారు, పరిచయం చేస్తారు. వాళ్ళ ఇంట్లో గృహ కూడిక జరిగించిన తర్వాత దేవుని కృప అంతా బాగా జరిగింది. 7 weeks పెట్టమని అడిగారు. 7 weeks వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరిగిన తర్వాత అందరికి వచ్చినటువంటి ఒక తలంపు ఏంటంటే, 7 weeks పెట్టుకొని ముగించుకోవడం కాకుండా మా ఏరియాలో ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే ప్రేయర్ జరపాలి, మనం ఒక సంఘంగా కూడుకుందాం అని అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రార్థన అంటే నో చెప్పను నేను, అసలు ఖచ్చితంగా జరుపుదాం అలా అని నేను మాట ఇచ్చాను. చాలా కాలం, ఐ థింక్ మోర్ దాన్ 1.5 year వెళ్ళడం జరిగింది. ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే ఆ ఏరియాలో ఒక సహోదరి యొక్క గృహంలో ప్రార్థన జరుపుకుంటూ రావడం జరిగింది. ప్రార్థన జరుపుకుంటున్న ప్రతిసారి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క విషయం రివీల్ అవుతూ వచ్చింది. ఏంటి విషయం రివీల్ అయిందంటే, ఏ సహోదరి ఇంట్లోనైతే 7 వారాలు ప్రార్థన జరిగిందో ఆ సహోదరి వాక్యం ద్వారా గద్దింపబడినదై, ఆంటీ నా జీవితంలో ఎలా జరిగింది, దేవుడు ఎలా ఇక్కడ నన్ను కాపాడాడు, ఇక్కడ నేను ఎలా తప్పిదం చేశాను, ఇది జరిగిందని చెప్పి ఆమె ప్రతి విషయం చెప్తూ వస్తుంది, నాతో చెప్తూ వస్తుంది. నేను ఆ విషయమై ప్రార్థన చేసుకోమ్మా, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయదు, దేవుడు ఎలాంటి వారిని క్షమిస్తాడు, దేవుడు మనం తెలిసి కూడా అలాంటివి చేస్తూ ఉంటే దేవుడు చాలా గాయపరచబడతాడు, చాలా బాధపడతాడు ఆయన.
ఇక నుండి అలా చేయొద్దు, ఇక నుండైనా నువ్వు కరెక్ట్గా ఉండు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, ఎక్కువ బైబిల్ చదువుకో అని తనకు సలహా ఇవ్వడం జరుగుతుంది. అలా అలా ఆ బిడ్డ చాలా చాలా దగ్గర అయింది నాకు. ఎంతగా దగ్గర అయిందంటే మా ఇంట్లో తల్లిదండ్రులకి ఈ విషయం తెలియదు అంటే నేను మీకు చెప్తున్నాను, మీరు నా కోసం ప్రార్థన చేయాలి, మీరు నాకు ఆత్మీయ తల్లి అని మాట్లాడుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం చేసినా ఆమె నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గర మంచి ఇంప్రెషన్ పొందుకోవడానికో లేకపోతే ఆ అమ్మాయి మంచిదని నేను అనుకోవాలని నటించడం ఏమీ చేయలేదు. తను ఉన్నట్టు తన జీవితం అంతా చెప్తూ ప్రార్థన చేయమని చెప్తూ వచ్చింది. ఆ విధంగా తను చాలా దగ్గరయ్యే ఈ పరిస్థితులు ఏం జరిగిందంటే, ఎవరైతే ఆ అమ్మాయి నాకు పరిచయం చేశారో వాళ్ళు దూరం అయిపోతున్నారు. కారణం ఏంటంటే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయడం, ఎక్కడన్నా ప్రేయర్ ఉంటే నన్ను తీసుకుని వెళ్ళడం, ఆమె గురించి వీళ్ళు మిగిలిన వాళ్ళు నెగిటివ్గా చెప్పడం, ఆమెతో మాట్లాడదు సిస్టర్ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం చేస్తూ ఉన్నప్పుడు నేను ఎవరి మాట వినలేదు. మిగిలిన వాళ్ళందరిలో ఎలాంటి తప్పిదాలు లేవు, కానీ వాళ్ళు చెప్పే సలహా నేను వినలేదు. కారణం ఏంటంటే తప్పిదంలో ఎవరైతే ఉన్నారో వారికి దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క భద్రత వాళ్ళకి చాలా అవసరం. వాక్యం ముఖ్యంగా వాళ్ళకి అవసరం. వాళ్ళు సరిచేయబడి సరిదిద్దబడి అంతవరకు వాళ్ళు తప్పులు చేస్తున్న వాళ్ళు మనం విడిచిపెట్టకూడదు. నా దేవుడు నాకు నేర్పించిన విషయం అది. అవును ప్రభు, వీళ్ళందరూ మాట్లాడుతూ అమ్మాయితో మాట్లాడదని చెప్తున్నారు. అసలు అమ్మాయిని పరిచయం చేసింది వీళ్ళు, ప్రార్థన పెట్టమన్నారు. పెట్టిన తర్వాత ఆమె ఒక్కొక్కటి ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ వస్తుంది. నన్ను మాట్లాడదని వీళ్ళు అంటున్నారు. ఎవరితో మాట్లాడాలి, ఎవరిని విడిచిపెట్టాలంటే నా దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే మిగిలిన వాళ్ళందరినైనా విడిచిపెట్టు, ఆ అమ్మాయిని మాత్రం విడిచిపెట్టదని దేవుడు నాకు తలంపునిచ్చాడు. ఎవరైతే ఆ ఇంటిని నాకు పరిచయం చేశారో వాళ్ళు దూరం అయిపోయారు. ఏ ఇంట్లోనైతే గృహంగా కూడి మనము ప్రతి మంత్ చేద్దాము అని ఇంకొక గృహాన్ని చూపించారు వాళ్ళు. ముగ్గురుతో స్టార్ట్ అయినటువంటి ఆ మీట్, ఆ ప్రార్థన గుంపు 9 మంది, 10 మంది, 11 మంది అలా అనుదినము పెరుగుతూ వచ్చింది. అనేక మంది వాక్యం ద్వారా అభివృద్ధి చెందారు, ఆత్మీయంగా అభివృద్ధి చెందారు. అందరూ ఈ అమ్మాయికి యాంటీగా తయారయ్యారు. ఆల్మోస్ట్ ఆ ఏరియాలో ఉంటున్నటువంటి అమ్మాయి కాబట్టి అమ్మాయి బహుశా కొన్ని విషయాలు ఆమె గురించి తెలిసేమో అందరూ ద్వేషించడం, అమ్మాయితో క్లోజ్గా ఉండటం వల్ల నన్ను ప్రార్థనకు పిలవకపోవడం, మెల్లమెల్లగా ప్రార్థనలు స్టాప్ చేయడం. ఖాళీ చేయమంటున్నారండి, ఇక్కడ మీటింగ్ పెడితే ఓనర్స్ ఒప్పుకోవట్లేదండి. 1.5 year ఒప్పుకున్నటువంటి ఓనర్ 1.5 year తర్వాత ఎందుకు ఒప్పుకోడు? ఆటంకపరిచేవాడైతే ముందే ఆటంకపరుస్తాడు, ప్రార్థన ఇక్కడ పెట్టుకోవద్దని. అని నాకు అర్థమైంది చివరికి. నేను ఆ అమ్మాయితో స్నేహంగా ఉంటున్నాను, నేను ఆ అమ్మాయిని విడిచిపెట్టట్లేదు. విడిచిపెడితే వీళ్ళందరూ ఉంటారు, మిగిలిన 10 మంది ఉంటారు నాతో. కానీ ఆ అమ్మాయి నేను విడిచిపెట్టకపోవటం బట్టి మిగిలిన వారందరూ దూరం అయ్యారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే నన్ను ఎంతో ప్రేమించే, ఆల్మోస్ట్ మేము ఉంటున్న ఏరియాలో ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఒక 5 members ఉన్నారంటే 1 of the 5 members నాకంటే వయసులో చాలా పెద్దవారు. ఎన్నో విషయాల్లో నన్ను ప్రోత్సహించేవారు, భుజం తట్టి నడిపించేటువంటి ఆ ఫ్రెండ్ కూడా కేవలం ఈ అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను నాతో మాట్లాడడం మానేశారు. నేనేం నిర్ణయం తీసుకోవాలి? మిగిలిన 10 మందిని సపోర్ట్ చేస్తూ ఈ అమ్మాయిని విడిచిపెట్టాలా, లేకపోతే మిగిలిన 10 మందికి 10 మంది మంచి మార్గంలోనే నడుస్తున్నారు కాబట్టి వాళ్ళతోనే నేను నడుస్తూ ఈ అమ్మాయిని కంప్లీట్గా ఈ అమ్మాయితో టచ్ లేకుండా వీళ్ళు చెప్పిన సలహాన్ని నేను వినాలా? మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇరుకులో పెట్టేశారు సిస్టర్ మమ్మల్ని అనొద్దు. మీ అమ్మాయిని సపోర్ట్ చేయాలి, ఎందుకంటే నచ్చిపోవచ్చిన వాళ్ళని పట్టుకోవాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. దేవుడు నాకు తెలియజేసిన మాట కూడా అది. దేవుడు ఎప్పుడు ఎలాంటి గొప్పవాడంటే ఆయన
99 మంది దారిలో ఉన్నటువంటి గొర్రెలను ఆయన విడిచిపెట్టేశాడు. 99 గొర్రెలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు? తప్పిపోయిన గొర్రె, ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. తప్పిపోయిన గొర్రెను ఎన్ని రోజులు పెట్టాడు ఆయన? 99 గొర్రెలు. 99 గొర్రెలను వదిలిపెట్టాడు. అసలు ఈ 99 గొర్రెలు ఆ తప్పిపోయిన గొర్రెలు ఎత్తడానికి వెళ్ళావు, ఇంకా మేము నీ దగ్గర నువ్వు వేసే మేత మాకు వద్దు, నీ దొడ్లో మేము ఉందాం, నువ్వు మమ్మల్ని కట్టేద్దు, నీకు మాకేం సంబంధం లేదు అంటే ఏంటి లెక్క? క్రైస్తవులు అనేక మంది చేస్తున్నటువంటి మిస్టేక్స్. క్షమించలేని వాడు ప్రేమించలేని వాడు. ఒక మనిషి తప్పు మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళను సరిచేయలేని వాడు క్రైస్తవుడు కాడు. క్రీస్తు లక్షణాలు వారిలో లేవని అర్థం ప్రియులారా. ఏ అమ్మాయినైతే నేను అంటి పెట్టుకుని ఉండి ఆ అమ్మాయికి వాక్యం చెప్తూ అనేక విషయాల్లో సరిచేయబడిన అమ్మాయి, అసలు పెళ్ళే వద్దు, నేను పెళ్లి చేసుకుని నేను పెళ్లికి అర్హురాలను కాదు అని వలపోసి ఏడ్చేటువంటి అమ్మాయి ప్రభు కృపను బట్టి మ్యారేజ్ చేసుకుంది, ఒక గృహిణి అయింది, సక్రమంగా బ్రతుకుతుంది. నేను చేసింది కరెక్టే అని దేవుడు నాకు నా మనస్సాక్షికి తెలియచేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొన్ని కల్పితాలు ఎలాంటివి అంటే, ఈ గ్రూప్లోకి వెళ్ళొద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళకి వాక్యం చెప్పొద్దు, వీళ్ళని కలవద్దు, ఈ స్త్రీలతో మాట్లాడద్దు, వాళ్ళకి అసలు యేసు ప్రభు అంటేనే తెలియదు, వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి వేరే మార్గంలో నడుస్తుంటారు. నో, దేవుడు వచ్చిందే నశించిన దానిని వెదకి రక్షించకు. నీతిమంతులను నేను పిలువ రాలేదు, నాకు అనవసరం వాళ్ళతో. వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ రైచియస్, వాళ్ళు ఆల్రెడీ నీతిమంతులు, వాళ్ళ కోసం కాదు, నీతిమంతులు నేను పిలవడానికి వచ్చాను. రోగులకే దేవుడు, రోగులకే వైద్యుడు అవసరం అని అనేక మార్లు దేవుడు తెలియచేశాడు ప్రియులారా. ఆ రెఫరెన్సెస్ అన్నీ నేను మీకు చెప్పట్లేదు, సమయం అయిపోయింది, నా సమయం అయిపోయింది కనుక గుర్తుపెట్టుకోవాలి. కల్పనా కథలు వాక్యమును నెరవేర్చకుండా, వాక్యం ప్రకారం మనం బ్రతకకుండా ఎన్నోసార్లు ఉంటాం. గొర్రెలు విడిచిపెట్టాడు, ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు, ఉన్న నాణ్యాల్ని అక్కడ పక్కన పెట్టి పోయిన నాణ్యం కోసం దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి వెతికింది. ఇంట్లో పెద్ద కుమారుడు ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు వస్తే చాలా సంబరపడిపోయాడు. ఎన్నిసార్లు ఉంటాం మన జీవితంలో? ఇన్నిసార్లు విన్న మనము తప్పిదంలో ఉన్న వారిని, పొరపాటులో ఉన్న వారిని మనము ఆదరించకుండా ఉంటే ఎలా ప్రియులారా? వారి చెడుతనం నుండి వారిని తప్పించకుండా మనము మన జీవితంలో ఇంకా తప్పు చేస్తే ఎలా? అర్హత లేని వారిని దేవుడు వారికి అర్హతని ఇచ్చి పిలిచిన వాడుగా ఉన్నాడు. వాళ్ళు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. కనికరము, దయ, మనము దీర్ఘశాంతం గలవారమై వారి పట్ల మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. చివరిగా ఒక 2 వచనాలు చదువుకొని ముగించుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక చదివాం కదా, ఇది 2 తిమోతి 4:4 చదివాం, తీతు 1:13 చదివాం, 2వ పేతురు 2వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, ఆయన ఏమంటున్నాడు కల్పనా కథల గురించి చెప్పుకున్నాం. ఇక్కడ పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారు అధిక లోబులై కల్పనా వాక్యంలో చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. కల్పనా కథలు చెప్పేవాళ్ళకు ఉండే శిక్ష ఇక్కడ కనబడుతుంది. ఆ ఏరియాలో ఒక మీట్ లాగా మేము స్టార్ట్ చేసి ఒక ప్రార్థన స్థలంగా మేము ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏరియాకి నేను ఇక్కడ నుండి వెళ్ళి రావడానికి మినిమం 150 to 200 రూపీస్ అయ్యేది ఆటోకి. వెళ్ళిన దగ్గర చాలా మంది ప్రేరేపించబడి ఇండివిజువల్గా ప్రేయర్ చేయించుకొని కానుకలు ఇవ్వడం కూడా జరిగేది. కానీ వాటన్నిటినీ నేను లక్ష్య పెట్టాలని అనుకోలేదు. ఒకళ్ళు సరైన మార్గంలో పెట్టడమే దేవుని బిడ్డలుగా మన యొక్క విధి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందో, వాక్యం ఎన్ని విన్నా ఎన్ని చెప్పినా వాక్యంలో ఉన్న భావాన్ని మన జీవితంలో మనం నెరవేర్చకపోతే వినడము వ్యర్థం, చెప్పడం వ్యర్థం.
క్రైస్తవులమే మనం కాదు. అయితే ఇక్కడ పేతురు గారు చాలా క్లియర్గా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఏమంటే అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ దారిలో మీరు నడవచ్చండి, ఏం పర్వాలేదు అని చెప్పకూడదు. మనం అది కరెక్ట్ దారి కాదు, నిజమైన దారికి రావాల్సిందే అని చెప్పాలి. మీ వలన లాభం సంపాదించుకుందరు. వాక్యం వినే వాళ్ళ వల్ల లాభం వస్తుంది. కల్పనా కథలు చెప్తే మనకు లాభం అక్కర్లేదు, మనకు వాక్యం కావాలి, వాక్యం ప్రకారం బ్రతకడం కావాలి. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అలా కల్పనా కథలు చెప్పే వాళ్ళకి నాశనం రెడీగా ఉంది. పూర్వం నుండి అలాంటి వాళ్ళకి తీర్పు ఉంది, వాళ్ళకు ఒక తీర్పు ఉంది. దేవుడు తీర్పు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాడు. కానీ మీరు మాత్రం కల్పన కథల వైపు తిరగొద్దు, చెప్పొద్దు. పౌలు గారు చెప్పినటువంటి మాట, భిన్నమైన సువార్త తట్టు ఇంత త్వరితంగా మీరు ఎందుకు తిరిగారు? పరిసయ్యులు స్ట్రాంగ్గా వీళ్ళని ప్రలోభ పెట్టారు, స్ట్రాంగ్గా వీళ్ళని మార్చాలని ప్రయత్నం చేశారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు ప్రియులారా. ఇప్పుడు వాళ్ళు పరిసయ్యులు చెప్పిన మాటలు నిజమని అనుకుంటున్నారు గలతీయులారా అని చెప్తూ చివరి వచనాలు 9 వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. 8వ వచనం కూడా చదువుతున్నాను. గలతీ పత్రిక 1:8 నేను చదువుతున్నాను. మేము మీకు ప్రకటించిన సువార్త కాక, మేము అంటే ఇక్కడ పౌలు బర్నబా ఆల్రెడీ ఫస్ట్ జర్నీలో ప్రకటించారు కదా. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించాడా అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించాడా వాడు శాపగ్రస్తుడవునుగాక. మేమేం చెప్పాను అదే ఖచ్చితమైన సువార్త. మేము చెప్పింది కాక మరలా మేమేమైనా మార్చి చెప్పినా, అది మేము చెప్పిన పరలోకం నుండి ఒక దూత దిగొచ్చి చెప్పినా కూడా అది రాంగ్. శాపగ్రస్తులు అవుదురుగాక. మరలా చెప్తున్నాం అని మరలా ఎంఫసైజ్ చేసి ఇన్సిస్ట్ చేస్తూ స్ట్రాంగ్గా బల్లబుద్ధి మాట్లాడుతున్నారు పౌలు గారు. నేను చెప్పింది చాలా స్ట్రాంగ్ సువార్త. 10వ వచనం నుండి ఆయన అపోస్తలత్వం గురించి మాట్లాడాడు. మొట్టమొదట సువార్త గురించి మాట్లాడాడు. సువార్త గురించి ఎంత ఘాటుగా మాట్లాడాడో 1-2 సెషన్స్లో అలా వెళ్ళి ఇలా చెప్పుకుంటే మనం సరిపోదు ప్రియులారా. అందుకనే 2 అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఈ వచనాన్ని, ఈ భాగాన్ని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. స్వార్థ పక్షముగా ఎంత తీవ్రంగా పోరాడుతూ మాట్లాడుతున్నారు పౌలు గారు మనం గ్రహించాలి. వాళ్ళందరూ కూడా మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం, కల్పనా కథల ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉంటారు. మీరే అసలు అటువైపు వెళ్ళొద్దు, మీరు ఆల్రెడీ వెళ్ళిపోయారు, చాలా బాగుంటుంది అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ప్రభు వారి గురించి చెప్పేవాడు కదా, వీళ్ళందరూ పై చేస్తారని, ఇంకా మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధిస్తారు వాళ్ళు అని మత్తయి సువార్త 15:9 ఉందన్నమాట. అలా బోధించి గలతీయులు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. గలతీయులు చేసిన మరి ఒక మిస్టేక్ ఏంటంటే భిన్నమైన సువార్త తట్టు తిరగడం. చాలామంది మనలో కూడా భిన్నమైన సువార్త తట్టు తిరుగుతున్నారు. పెన్నులు వచ్చాయి, ప్యాడ్లు వచ్చాయి. ఈ పెన్నుతో రాస్తే ఖచ్చితంగా మీ అబ్బాయి పాస్ అవుతాడు, ఈ పెన్నులు మా దగ్గర కొనండి అనే వ్యాపారస్తులు వచ్చారు. ఇసులో యెరూషలేము నుండి తెచ్చాం, ఇది మీ ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి అస్వస్థత కలగదు అని చెప్పే వ్యాపారస్తులు కూడా వచ్చారు. అంతేకాదు, ఈ ప్యాడ్ పెట్టుకొని రాస్తే మీ అబ్బాయి అస్సలు చదవకపోయినా కూడా ఎగ్జామ్స్ పాస్ అవుతాడు, దేవుని కృప ఉంది దీనిలో అని చెప్పే వ్యాపారస్తులు కూడా వచ్చారు. ఇలాంటి వ్యాపారం ఏది దేవుని ముందు చల్లదండి, గుర్తుపెట్టుకోవాలి. రోకులు మార్చే వాళ్ళను దేవుడు కొరడా జులిపించి మరి నా తండ్రి ఇంటిని, దేవాలయమును దొంగల గుహగా మారుస్తారా దొంగలారా అని కొరడా జులిపించాడు దేవుడు. వీళ్ళ మీద జులిపించడా? బాగా చదివితే ఏ పెన్నుతో రాసిన, పెన్సిల్తో రాయకూడదు అనుకోండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో, ఏ పెన్నుతో రాసినా పాస్ అవుతాడు, మంచి మార్కులే వస్తాయి. అసలు ఏమీ చదవకుండా ప్రార్థన చేసిన పెన్ను, కృపనున్న పెన్ను, పరిశుద్ధాత్ముడు ఉన్న పెన్ను ఇది అని వస్తువులు ఇచ్చి రాయమంటే అదేది కూడా చెల్లేది కాదు. ఖచ్చితంగా ఎవరు ఒక్కళ్ళని పాస్ చేయండి అలా చూద్దాం. అసలు ఏం చదవకుండా సంవత్సరం అంతా
ప్రార్థన చేసిన పెన్ ఇవ్వడం వల్ల పాస్ అయిన స్టూడెంట్ని ఒకళ్ళని చూపించండి. అసంభవం అది, వాక్య విరుద్ధం, అది వాక్యానికి అనుకూలమైనది, అనుసంధానమైన మాటలు అవి కానే కాదు. అలాంటి మాటలు విని దయచేసి ఎవరు కూడా మోసపోకూడదు. ప్రేయర్ ఆయిల్ అనేది బైబిల్లో లేనే లేదు. దైవజనులు వచ్చి రోగిగా ఉన్న, అస్వస్థతగా ఉన్న వారి ఇంటికి వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత పొందారు. అంతేగాని ప్రేయర్ ఆయిల్ తీసుకొని వచ్చి వాళ్ళు రాయలేదు. అక్కడ మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉన్నా, ఏ కొబ్బరి నూనె ఉన్నా ప్రార్థన చేసుకుని అది అప్లై చేయండి, ఖచ్చితంగా తగ్గుతుంది, దేవుడు స్వస్థపరుస్తాడు. అంతేకాని దైవజనులు ప్రార్థించిన ఆయిల్ అది అని అమ్ముతుంటే 20 రూపాయలు కానీ 100 రూపాయలు అమ్మితే అమ్మే వాళ్ళకి ఆల్రెడీ శిక్ష ఉంది, వాళ్ళకి తీర్పు ఉందని బైబిల్ చెప్తుంది. పేతురు స్ట్రాంగ్గా చెప్పాడు. కొనే మనకి కూడా మన జ్ఞానం ఏమైంది, మనం ఎందుకు వాళ్ళ వైపు తిరిగాము అని దేవుడు కూడా, పౌలు గారు బాధపడుతున్నట్లుగా దేవుడు కూడా బాధపడుతూ ఉంటాడు. కాబట్టి భిన్నమైన వాటి తట్టు తిరగక సత్యమైన సువార్తకు దురద చెవులు లేని వారి వలె మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనల్ని ఈ యొక్క రాకడ దినాల్లో ఖండితంగా హెచ్చరిస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన జీవితంలో ఫలింపచేయుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ వరకు విన్నందుకే. థ్యాంక్ యూ. చివరిగా వాక్యం ద్వారా ప్రేరేపించబడిన వారు ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ యొక్క కూడికను ముగించుకుందామండి.